కార్తీకదీపం సీరియల్లో ఒకవైపు బిడ్డ గురించి, అత్తమ్మ కాంచన గురించి ఆలోచిస్తూ దీప కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే కార్తీక్ తనదైన శైలిలో ఆమెను నవ్విస్తూ ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆసుపత్రిలో. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సరిగ్గా అదే సమయంలో శివనారాయణ నుంచి ఫోన్ రావడంతో కార్తీక్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. రేపు ఉదయం నిన్ను కలవాలి, విషయాలన్నీ అప్పుడే చెప్తాను అన్న తాత మాటలు కార్తీక్ మనసులో అలజడి రేపాయి. ఏదో బలమైన కారణం లేనిదే తాత ఇంత అర్జెంటుగా రమ్మనడు కదా అనుమానపడతాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్న కూడా ఆ రాత్రే తన పన్నాగాన్ని మొదలు పెడుతుంది. దీప మరియు కార్తీక్లు మనకు తెలియకుండా ఏదో చేస్తున్నారు, ఏదో జరుగుతోంది. అది కనుక్కోవాలని జ్యోత్స్న పారు ఎదురుగానే తాతతో అనగానే వాళ్ళ బిడ్డ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకి ఉంటుంది కదా అని పెద్ద ఆయన సర్ది చెప్పబోతాడు. కానీ జ్యోత్స్న మాత్రం తన పంతం వీడలేదు. వాళ్ళు నీ కూతురు కాంచనాన్ని మోసం చేస్తున్నారు తాతయ్య, అత్తమ్మ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అని తాతయ్యని రెచ్చగొడుతుంది. దీనిపై శివనారాయణ సీరియస్గా స్పందిస్తూ, ఈ ఇంటి కోసం నిరంతరం శ్రమించే దీప మరియు కార్తీకుల మీద నిందలు వేస్తున్నావు. ఒకవేళ నువ్వు చెప్పింది నిరూపించలేకపోతే నేను ఇచ్చే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది అని జ్యోత్స్నని హెచ్చరిస్తాడు. అందుకు సిద్ధమే, నిరూపిస్తాను అని చెప్తుంది జ్యోత్స్న. మరుసటి రోజు ఉదయం కాంచన ఇంట్లో శ్రీధర్ మరియు కాంచన దీప కడుపులోని బిడ్డ గురించి తమ అనుమానాలను ఎలా తీర్చుకోవాలి అన్న దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడే వచ్చిన జ్యోత్స్న అనుమానాలు ఎలా తీరుతాయో అది నేను చెప్తాను మావయ్య అని అంటుంది. జ్యోత్స్నని చూడగానే కాంచన అసహ్యంగా చూస్తూ, మనసు నిండా విషం నింపుకున్న మనుషులకి నేను దూరంగా ఉంటాను అని కాంచన అనగానే జ్యోత్స్న తన ఆవేదనను వెటకారంగా మార్చి ఇలా అంది, అవును అత్త, సొంత మనుషులంటే ఎవరికీ నచ్చరు. అదే నేను ఒక పని మనిషిని అయి ఉంటే నీ కొడుకు నాకు తాళి కట్టేవాడు, నువ్వు నాకు గుడి కట్టేదానివి. నీ కోడల్ని అవడానికి నాకు అదృష్టం లేదు. వచ్చే జన్మలో అయినా పని మనిషిగా పుట్టి నీకు కోడలిగా అవుతాను అంటూ జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది. జ్యోత్స్న అలా అనటంతో కాంచన ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. జ్యో మాత్రం వెటకారం ఆపదు. నా ఇంటి కోడలివి కావాలంటే దీపలాంటి అర్హతలు ఉండాలి అని అంటుంది కాంచన. ఆ మాటకి జ్యోత్స్న అవును, మధ్యలోనే చదువు ఆపేసి పని మనిషిగా బతకాలి అని అంటుంది. జ్యోత్స్న ఇలా మాట్లాడుతూ ఉండటంతో కాంచన ఆమెని బయటికి పొమ్మని గట్టిగా అరుస్తుంది. అయినా జ్యోత్స్న ఆగదు. అత్త, ఆ దీప నిన్ను మోసం చేస్తుంది. కడుపులో బిడ్డ గురించి బావకి దీపకి ఏదో తెలుసు. ఆ విషయంలో మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు అంటూ సెంటిమెంట్తో కాంచనాన్ని కూల్ చేసి తన మాటలు వినేలాగా చేస్తుంది. అయితే ఆవేశంగా నిజం చెప్పేస్తాను అని వచ్చిన దశరథ్ ఇంటికి రాలేదా, రాకుండా జ్యోత్స్న ఏమైనా చేసిందా అనేది ఇంకా తేలలేదు. ఈరోజు ఎపిసోడ్లో ఒక రాత్రి ఒక పగలు గడిచిన దశరథ్ మాత్రం కనిపించలేదు. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో ఏదో మతలబు ఉందని, తాతకు కూడా అదే అనుమానం ఉందని కాంచన మనసుని అటు మళ్లించి అసలు ఆ నిజం ఏంటో నేను బయటపడతాను, నాకు ఒక అవకాశం కావాలి అని సవాల్ చేస్తుంది జ్యోత్స్న. అయితే శ్రీధర్ జ్యోత్స్న ప్రవర్తన వల్ల తన కొడుకు కార్తీక్ మళ్ళీ ఇబ్బందుల్లో పడతాడేమని భయపడతాడు. అందుకే జ్యోత్స్న మాటలను అసలు నమ్మనని తెగేసి చెప్తాడు. అయినప్పటికీ జ్యోత్స్న పట్టు వదలకుండా దీప మరియు కార్తీక్లు ఏదో నిజం దాస్తున్నారని గట్టిగా చెప్తుంది. దాంతో కాంచన ఆలోచనలో పడుతుంది. అయితే సరే, నిరూపించు, అలాగే నా కొడుకు కోడలికి ఇబ్బంది కలిగితే ఊరుకోను అని జ్యోత్స్నకి కాంచన గట్టి వార్నింగ్ ఇస్తుంది. దాంతో జ్యోత్స్న తాను అనుకున్న ప్లాన్ సక్సెస్ చేసే పనిలో పడుతుంది. జ్యోత్స్న ప్లాన్ ప్రకారమే తాత మరియు శ్రీధర్ మామ అందరూ కూడా పనిచేయడం మొదలు పెడతారు. కార్తీక్ని తీసుకొని తాత ఒక కొత్త ఆసుపత్రికి వెళ్తాడు. ఇందులో దీపకు ఫోన్ చేస్తుంది. మీ పాప శౌర్య మెట్ల మీద నుంచి పడింది, త్వరగా రండి అని అవతల నుంచి చెప్పగానే దీప వణిగిపోతూ కార్తీక్ కాల్ చేస్తుంది. పక్కనే ఉన్న తాత ఆ ఫోన్ లిఫ్ట్ చేయనివ్వడు. ఇక దీప కంగారుగా బయలుదేరుతుంటే శ్రీధర్ ఎదురు పడతాడు. శౌర్య పడిపోయిందంట మావయ్య అనగానే పద నేను తీసుకుని వెళ్తాను అని కారెక్కించుకుని కార్తీక్ మరియు తాత వెళ్ళిన ఆసుపత్రికి దీపను కూడా తీసుకుని వెళ్తాడు. అక్కడికి దీప కార్తీక్ వెళ్లేసరికి శివనారాయణ మరియు జ్యోత్స్న, కాంచన, పారిజాతం అందరూ కూడా అక్కడే ఉంటారు. కార్తీక్ కోపంతో రగిలిపోతూ ఇక్కడేం జరుగుతుంది, మా ఇద్దరిని అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు తాతయ్య, ఇదంతా ఏంటి అని కార్తీక్ కోపడతాడు. ఇదంతా జ్యోత్స్న ఆడుతున్న గేమ్ అని కార్తీక్ గ్రహిస్తాడు. కార్తీక్ మరియు దీపలకు వాళ్ళు చెప్తున్నట్లు కడుపులో బిడ్డకి నిజంగానే ప్రమాదం పొంచి ఉందా లేదంటే మరో డాక్టర్ ద్వారా తెలుసుకుందామనే ప్రయత్నం చేస్తున్నట్లు శ్రీధర్, తాత, కాంచన ఇలా అందరి మాటల్లో అర్థమవుతుంది. దాంతో దీప మరియు కార్తీక్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆసుపత్రిలో అందరూ కూడా గుమికూడటంతో కార్తీక్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ జ్యోత్స్న ఒక్కసారిగా డాక్టర్ని పిలిచి దీపకు వెంటనే టెస్టులు చేయండి అని చెప్పడంతో
దీప మరియు కార్తిక్లు షాక్ అవుతారు. ఆసుపత్రిలో అప్పటికే ట్రీట్మెంట్ తీసుకున్నట్లు మనిషిని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ టెస్టులు చేయించడం ఏంటని కార్తిక్ అడుగుతాడు. అసలు గొడవ ఎక్కడికి దారితీస్తుందని కార్తిక్ చాలా కంగారు పడిపోతూ ఉండగా కాంచన తన మనసులోని ఆవేదనను డాక్టర్ ముందు ఉంచుతుంది. డాక్టర్ గారు, నా కోడలి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏదో సమస్య ఉందట. ఆ బిడ్డ వల్ల తల్లి ప్రాణానికే ప్రమాదం అని నా కొడుకు చెప్తున్నాడు. ఇద్దరిలో ఒకరినే కాపాడాలన్న పరిస్థితి అని అంటున్నాడు. కానీ నాకు, నా కోడలు, నా మనవరాలు ఇద్దరు ప్రాణాలతో కావాలి. అందుకే మీరు మరోసారి టెస్ట్ చేసి అసలు నిజమేమిటో చెప్పండి అని కాంచన అడుగుతుంది. తన ప్లాన్ పక్కాగా అమలవటంతో జ్యోత్స్న మరియు పారిజాతం లోపల పండగ చేసుకుంటారు. టెస్టులు చేయాల్సిందే అని పట్టుపడడంతో కార్తీక్ అడ్డుకుంటున్నాడు. నా భార్య విషయం నా నిర్ణయం, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు అని గట్టిగా వాదిస్తాడు. బావ కంగారు పడుతుంటే ఏదో పెద్ద నిజమే దాగి ఉందని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. ఎందుకు బావా అంత కంగారు పడుతున్నావు? ఏదో నిజం బయటపడిపోతుందని భయమా? నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చెప్పేది నిజమైతే ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఒకటే రిపోర్ట్ వస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, టెస్టులు చేయనివ్వు అని కార్తిక్ మరింత ఇరికిస్తుంది జ్యోత్స్న. చివరికి కాంచన కూడా సీరియస్ అవడంతో చేసేది ఏమీ లేక దీపను టెస్టుల కోసం లోపలికి పంపుతాడు కార్తిక్. ఆ సమయంలో కార్తిక్కి బాగా చెమటలు పడతాయి. శౌర్య మెట్ల మీద నుంచి పడిపోయిందని అబద్ధం చెప్పి దీపని ఇక్కడికి రప్పించినందుకు తల్లిదండ్రులపై అలాగే తాతకపై కోప్పడతాడు కార్తిక్. అసలు మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? శౌర్య పడిపోయిందని అబద్ధం ఎందుకు చెప్పించారు? మాకేం జరిగినా ఆ నష్టం మాకే. మీరంతా ఇలా ఏకమే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పు కాదా అని కార్తిక్ ఆవేశంగా మాట్లాడతాడు. ప్లాన్ అంతా జ్యోత్స్నదే అని తాత అప్పుడు కార్తిక్ చెప్తాడు. దీపని లోపలికి తీసుకువెళ్లడంతో కార్తిక్ ప్రాణం పోయినంత పని అవుతుంది. రిపోర్ట్స్ వస్తే కార్తిక్ ఆడుతున్న నాటకం అంతా కూడా బయటపడుతుందా? దీప ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏం చెబుతారు అన్న ఉత్కంఠతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే దశరథ్ మాత్రం దాస్ దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా కనపడలేదు. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.